మా ఆయన్ని నేను అసలు రోజు మేము హక్ చేసుకోకుండా ఉండలేము. మళ్ళీ తనే చెప్తుంది బాను ఇష్టం, నాకు అసలు ఇష్టం ఉండదు అంటే ఫ్లిప్ అయిపోతుంటది అనమాట. ఛాలెంజెస్ ఇవన్నీ మనకి ఫస్ట్ టైం, కానీ వెళ్లే ముందు జాను అందరికి ప్రిపేర్ చేస్తుంది. బానుకు అసలు ఏం రాదు, ఇదే ఫస్ట్ టైం. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. తన మాట మీద తను ఉండదు, వాళ్ళిద్దరు ఒక మాట మీద ఉండదు. కెమెరా ముందు మా ముందు ఒకలా ఉంటారు, బిఫోర్ విడిగా ఒకలా ఉంటారు. ఎందుకంటే విడిగా నేను ఎప్పుడు జాను చూసినా ఒక్కతే పడుకొని ఇంకొక కార్నర్ లో పడుకొని, లేకపోతే తింటది లేదంటే పడుకుంటది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. మొత్తం విన్నాక మీరు చెప్పండి, మీరు మొత్తం విన్నాక చెప్పండి. బాను అరుచుకోవడం కాదు, నాకు పెద్ద వాయిస్ ఉంది, అరవకు. నేను గాని నోరు తెరిచాననుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? మీరు మాట్లాడేటప్పుడు విన్నామా లేదా? అరవకు, నువ్వు చెప్పడం తప్పులేదు బాను, డోంట్ షౌట్ అంటున్నా అంతే. ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్లని చెప్పాడు, చూస్తే నిజమేనేమో. జానుకి మల్లిగా చెప్తుందా? ఎందుకు అరుస్తున్నావు? మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు? నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? జాను మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. ఇన్ని సంవత్సరాల్లో మా ఆయన 2 సార్లు రొమాంటిక్ అయ్యారు, అందుకే 2 పిల్లలు వచ్చారు. పిల్లలకి 5 or 4 years గ్యాప్ ఉందని ఆమెనే నాకు చెప్పింది. కిచెన్ లో మేము ముద్దులు పెట్టుకుంటున్నామని మాస్టర్ ఇప్పుడే అన్నాడు. అందరి ముందే ఉంటుంది, మీరిద్దరు పర్సనల్ గా ఉన్నప్పుడు అది మాకు మీకెట్లా కనిపిస్తాం? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. జాను చికెన్ చేసింది, అబ్బా చూడాలి జాను అనలేగా, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడంట. అది కదా చూడలేదు కానీ మీరు అంట. చాలా తప్పది. నువ్వు చూసావా వాడు ఎవడో చెప్పాడని? సో మీరు ఇచ్చారని నేను ఇవ్వలేదు. కళ్యాణ్ వాసంతి పులిహోర కబుర్లు చెప్పొద్దు. గేమ్ ఎలా ఆడాలో సరైన అవగాహన లేదు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. స్ప్లిట్ అండ్ స్టీల్ గేమ్ లో ఫినిష్ అయిన తర్వాత నాకు అది అప్పుడు అర్థం కావట్లేదు, నేను ఏమో ఆలోచించాను అని మీరిద్దరూ చెప్పారు. లాజిక్ కదా పక్క రివెంజ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, రివెంజ్ ఏం లేదు కళ్యాణ్, నేను ఎందుకు రివెంజ్ తీసుకోవాలి?